చల్లగా. శ్రీలలిత. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ రేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ రేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. La 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 la. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోటులోనే అంత మనసు ఉంచి ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ రేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు.
Judges, over to you. శ్రీలలిత సార్. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పూర్తిగా తన్మయత్వంతో పాడినట్టుగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని మమ్మల్ని ఎవరిని చూడకుండా నీ లోకంలో నువ్వు ఉండి పాడావు. బాగా పాడావు, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. ఇది యుగళ గీతం అయినా కూడా అందంగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాట. నాకు రాఘవేంద్ర గారితో ఒక చిన్న ఒక సంఘటన జరిగింది, అది మధురం, ఎప్పుడు మర్చిపోలేను. ఏంటంటే సౌందర్య లహరి అని చెప్పేసి ఒక టీవీ షో చేశారు ఆయన. పాటల గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా ఉంటుంది. దానికి నన్ను శీర్షిక గీతం రాయమని పిలిచారు. పిలిచినప్పుడు చెప్పారు ఒకే నిమిషంలో ఉండాలి పాట అంతా అని చెప్పారు. అప్పుడు రాశాను అన్నమాట నేను. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది, 5 పదుల అనుభవాలు గొంతు విప్పగా, అంతులేని అనుభూతులు పెదవి దాటగా, మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. సాగించిన పయనాలు, సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు, ఓర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు, కనిపెట్టిన చిట్కాలు, తలపండిన విషయాలు, తెర వెనక వివరాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి నేర్పాలని మొదటిసారి మౌనం మాట్లాడుతోంది, ఆ మాటల మధుర జరి సౌందర్య లహరి అని రాశారు. అప్పుడు ఆయన లేచి వచ్చి కౌగులించుకున్నారు. చాలా బాగుంది అబ్బాయి, ఒకటే నిమిషం, మొత్తం అంత పాట అంతా ఒకే నిమిషం ఉందన్నమాట. కౌగులించుకుంటే నేను కాళ్ళకు నమస్కారం చేశాను. డబ్బులు తీసుకోమన్నారు. సార్ వద్దని చెప్పి తిరస్కరించాను. మీ గురించి రాసిన పాట, డబ్బులు తీసుకుని అని చెప్పేసి వచ్చేసాను. ఆ సౌందర్య లహరికి టైటిల్స్లో పాట రచన చంద్రబోస్ అని ఉంటుంది. తర్వాత చివర్లో వచ్చే టైటిల్స్లో ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రబోస్ అని రాశాను. నా ప్రేమను నేను కనబరిస్తే ఆయన వాత్సల్యాన్ని ఆయన కూడా తెలియపరిచారు. అలాగా మనం చిన్న పని చేసిన దానికి పెద్దగా గుర్తిస్తారు రాఘవేంద్ర గారు. ఈ పాట నాకు కూడా చాలా చాలా ఇష్టమైన పాట. చాలా బాగుంటుంది. నేను ఆ హమ్మింగ్ కోసం, చిత్రగారి హమ్మింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. పాట మొత్తం చాలా చాలా ఇష్టం. కొంచెం ఎందుకనో స్ట్రెయిన్గా వినిపించింది. అంతకు మించి యూఆర్ అ ఫ్యాబులస్ సింగర్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ డూ మచ్ బెటర్. థ్యాంక్ యూ. శ్రీలలిత సార్. టెన్షన్ వస్తుందా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, మేము ట్యూన్ కంపోజ్ చేసేటప్పుడు ఒక ట్యూన్ వినిపించగానే 190% మంది డైరెక్టర్లు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అది. బ్లాంక్ ఫేసు పై మూగ భాషలు అంటారు. అంటే ముద్దబంతి నవ్వులో మూగ భాషలు ఓకే, ఎందులో అంతో భావం కన్వే అయ్యి మేము సంతోషంగా ఫీల్ అవుతాం. బ్లాంక్ ఫేసులో మూగ భాషలు మాత్రం భయం వేస్తుంది. సో అది చెప్పడం కోసం కాసేపు బ్లాంక్ ఫేస్ పెట్టి నిన్ను టెన్షన్కి గురి చేస్తుంటే నన్ను క్షమించు. చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఎందుకు చెప్తున్నానంటే, రాఘవేంద్రరావు గారు ఆయన బ్లాంక్ ఫేస్ చెప్పి పెట్టరు. ఒక ట్యూన్ వినిపిస్తే ఇది పలానా వాళ్ళకి ఇచ్చేయంటారు, పేరు అనవసరం. ఎవరో లోకు డైరెక్టర్ పేరు చెప్పి ఇది వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి ఇచ్చేయి, మనకు వేరే చేయంటారు. వెంటనే ఇది బాగోలేదు, ఇది మరీ ఇబ్బందిగా ఉంది అని వెంటనే చెప్పేస్తారు. బాగుంటే వెంటనే ఓకే అంటారు. అంతేగాని బ్లాంక్ ఫేస్ పెట్టి మమ్మల్ని టెన్షన్కి గురి చేయని ఏకైక డైరెక్టర్ రాఘవేంద్రరావు. ఎందుకంటే ఆయనకి క్లారిటీ అనేది ఆయన ఆయుధం. ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఆయనకి ఏం వద్దో కూడా ఆయనకు తెలుసు. సో చాలా హృదయమైన ఈ ట్యూను మానసిక గురు మహాదేవన్ గారు, ప్రత్యక్ష గురు వేటూరు గారు రాయిగా దీన్ని చక్కగా ఆలపించావు. ధన్యవాదాలు నీకు. చాలా బాగుందమ్మా. ఈ పాట నిజంగానే ముద్దబంతి నవ్వులో మూగ భాషలే, బ్లాంక్ ఫేస్లో కాదు. ఓకే, చక్కగా పాడారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.